అంత చెప్పుకోదగ్గ ఏదేం లేదు బ్రో. కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఇంట్లో ఏమైనా సమస్య ఉందా, పిల్లంతో గొడవ పడ్డారా, అయితే వచ్చి సినిమా చూడు, టైంపాస్ రా. అలాగనే బాగా కడుపుగా నవ్వుకోవచ్చు. మీకు ముందు ఏమైనా ఎక్సెల్ అవర్స్ కానీ ఏమైనా ఉన్నారా, అయితే వచ్చి సినిమా చూడు. సంక్రాంతి వస్తున్నాం ఎక్సెల్ అవర్ అంటే ఇద్దరిని ఒకటే ట్రాక్ లో మెయింటైన్ చేస్తాడు బ్రో. ఏం లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ఆ ఒక కామెడీ జోన్ లో ఉంటది. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ ఉంటది, కాకపోతే పాలిటిక్స్ గురించి ఉంటది. కామెడీ ఏంలా, యాక్షన్ మూవీనే. ఎప్పుడో 10 ఏళ్ళ ముందు తీయాల్సిన సినిమా ఇప్పుడు తెలిసిపోతుంది. అదే తెలిసిపోతుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్ట్ ఏం లేదు, మామూలు యావరేజ్ పోతుంది అంతే. చూడొచ్చు అంటే చూడొచ్చు. క్లైమాక్స్ బాగుందా, ఇంటర్వెల్ బాగుందా? ఇంకా కాలే, సినిమా వచ్చేస్తాను. విశాల్ యాక్టింగ్ ఎట్లా? బానే ఉంది, పర్వాలేదు. సినిమా సినిమానా? నాకే అర్థం కాలే, ఏం చెప్పేది నాకే అర్థం కాలే. బాగుంది, బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది. స్టోరీ ఎట్లా? స్టోరీ బాగానే ఉంది. బాగుంది. విశాల్ యాక్టింగ్ ఎట్లా? బాగుంది, యాక్టింగ్ బాగుంది. మూవీ ఎలా చెప్పండి? బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందండి. కామెడీ బాగుంది, అన్ని బాగున్నాయి. సోలు సుద్దు ఆయన కూడా ఎలా చేశారు యాక్టింగ్? బాగుంది. అంటే ఇది 8 years బ్యాక్ సినిమా అన్నారు. ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ ఏం లేదా స్టోరీ? కొంచెం స్క్రీన్ ఏదో డల్ గా అనిపిస్తుంది అంతే. తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. పాటలు ఎట్లున్నాయి? పాటలు పర్వాలే, బాగానే ఉన్నాయి. కామెడీగా ఉంది, బాగా కామెడీ బాగుంది. ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు. సినిమా ఎట్లా? చాలా బాగుందా? ఏదో చాలా పాత సినిమా అంట, ఏదో 13 ఏళ్ళ ముందు వచ్చిన సినిమా. కథ ఏమన్నా అవుట్డేటెడ్ అనిపించలేదా నీకు? అవుట్డేటెడ్ అనిపించలేదు, కొంచెం ముందు చూసిన కథ. అది చూసిన కథనే. ఫ్రెండ్స్ కోసము పోతాడు అంటే హీరోయిన్లకి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, గ్లామర్ అంతే. ఉన్నారంతే, అంతా అసలు హీరోయిన్స్ అవసరం లేదు, ఒక గ్లామర్ రోల్ అంతే. పాట కూడా చేశారు, బాగుంది. బాగుంది. గ్లామర్ పరంగా హీరోయిన్స్ ఎక్సలెంట్. ఆ స్టోరీ పరంగా కొంచెం వీక్ అనిపిస్తుంది, కానీ కొంచెం దీంట్లో బీజిఎం కూడా బాగుంది. బీజిఎం ఎక్సలెంట్. బీజిఎం ఒక్కోసారి ఫైట్, అందులో ఇంకా లాస్ట్ ఫైట్ ఇంటర్వ్యూలో ఫైట్ వస్తుంది, అది సూపర్ గా ఉంది. మొత్తం సినిమా అంతా అబౌవ్ యావరేజ్. చూడొచ్చు. ఇప్పుడు సంతానం ఉన్నాడు కదా, ఇప్పుడు మన టాలీవుడ్ లో సునీల్, ఒకప్పుడు సునీల్ గుర్తొస్తాడు. ఆ పంచ్ డైలాగ్స్ కి సునీలే గుర్తొస్తాడు అనమాట. కామెడీ వర్కౌట్ అయింది. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కామెడీనే. ఫస్ట్ హాఫ్ కొంచెం మామూలుగా కొంచెం బాగుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా కొంచెం 10 నిమిషాలు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే కూడా కొంచెం 10 నిమిషాలు డల్ అనిపిస్తుంది సినిమా. మళ్ళీ సంతానము వీళ్ళు కామెడీ యాక్టర్స్ ఇంకా కొంచెం బాగుంది సినిమా. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా అయితే చూడొచ్చు, బాగుంది. కామెడీ నచ్చుతుందా? తమిళ ఫ్లేవర్ ఎక్కువ ఉంటది, నచ్చుతుంది. బాగా నవ్వుకోవచ్చు. కాకపోతే స్టోరీ ఏం లేదు బ్రో. సోను సూద్ అండ్ ఆర్య ఉన్నారు. అవును, ఆర్య కూడా ఉన్నారు. జస్ట్ క్యామియో. ఆర్య గారు జస్ట్ ఒక 30 seconds వచ్చి వెళ్ళిపోతాడు. సోను సూద్ గారు పొలిటికల్ గా వచ్చి పోతాడు. బాగా ఎక్సలెంట్. బాడీ కట్అవుట్ కానీ మొత్తం ఎక్సలెంట్ ఉంది. ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది.